బిగ్ బాస్ విన్ అయితే అయిపోయింది. అమర్ గారు కారు పగిలిపోయింది. మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న మీ ఫీలింగ్? విన్ అయిపోయిందన్న, అంతా అయిపోయింది ఓకే, కానీ ఆ కారుని పగలగొట్టడం ఏంటన్నా మరీ ఎంత అంటే వాళ్ళు ఇప్పుడు అమర్ అనేవాడు ఏ పాకిస్తాన్ నుంచి మనకి టెర్రరిస్ట్ రాలేదన్నా, మన కంట్రీ నుంచి వచ్చిండు. అది కూడా బిగ్ బాస్ లోకి బిగ్ బాస్ ఇన్వైట్ చేస్తే కదా అని వచ్చిండు. దానికి ఎలా అంటే ఒక మనిషికి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ అనేది ఉండిద్ది అన్న. అంతేగాని ఇప్పుడు సరే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారు గెలిచారు ఓకే, అతను గెలిచిండో గెలలేదు అదంతా తర్వాత సంగతి. ఇప్పుడు అమర్కి అసలు అమర్ అనేది ఓడిపోయిన వాడిని, అలాంటి వాడిని తిరిగి టార్గెట్ పెట్టి కారు పగల కొట్టడం ఏంటన్నా? అదే పల్లవి ప్రశాంత్ అలా బిహేవ్ చేశారన్నా. ఎందుకు చేయట్లేదంటే ఒక రైతు అనే దినం ఏదైనా అంతేనా కాదన్నా? ఆ ఒక్క రీజన్ మీద రైతు అనే దాని మీద పెట్టి ఒక ఆర్టిస్టులందరినీ ఒక సైడ్ ఆర్టిస్టులు మీకు అర్థమవుతుంది లేదన్న, ఆర్టిస్టులందరినీ చాలా కించపరిచినట్టు బిహేవ్ చేశారన్నది. ఒక ఆర్టిస్ట్ కారు పగల కొట్టడం అంటే ఎంత అది అన్న? జై జవాన్ జై కిసాన్ అంటే పెద్దదే కదా. ఆ జై జవాన్ జై కిసాన్ అంటే ఏంటన్నా? చాలా పెద్దది కదా. వాంటంటే వాళ్ళ తర్వాతే మన దేశంలో ఎవరైనా అన్నట్టు అన్న. జై జవాన్ అంటే మన దేశాన్ని కాపాడుతుంది ఇద్దరేనన్నా. ఒకటి జవాన్ మిలిటరీ ఆర్మీ వాళ్ళు, నెక్స్ట్ కిసాన్ అంటే మన రైతులు. ఆ జవాన్ వాళ్ళు లేకపోతే మన దేశానికి రక్షణ ఉండదు, ఒక రైతు లేకపోతే మనకు తినే తిండి కూడా ఉండదు అని చెప్పి ఆ రెండు మాటలు అన్నారు. దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారన్న? ఇక్కడ చాలా మిస్యూజ్ చేస్తున్నారన్న. ఇప్పుడు రైతు బిడ్డ అని చెప్పి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చిండన్న, ఇప్పుడు విన్ అయ్యింది ఓకే. నెక్స్ట్ అసలు బిగ్ బాస్ కి ఎవరైనా నాగార్జున గారి ప్లేస్ లో ఎవరైనా హోస్ట్ చేయడానికి అసలు డేర్ చేయగలరా? చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు నాగార్జున గారు కూడా చాలా నెగిటివ్ గా, అరే నాగార్జున చాలా మంది ఎందుకన్నా అంత బ్యాడ్ గా అనాల్సిన అవసరం ఏంటన్నా? ఇప్పుడు ఒక రైతు పెట్టిన, ఎందుకంటే రైతు అనేవాడు రైతు అనేది అన్న అసలు ఇద్దరు రైతులు గొడవలే ఉండకుండా రైతులు పెడితే నేను లాస్ట్ టైం కూడా చెప్పినా కదా, ఇద్దరు రైతులు పెడితే అసలు రైతు సరే అన్న, ఇద్దరు రైతులు కాదన్న, అసలు రైతుని ఎందుకన్నా తేవాలి? అతనికి ఉండాల్సిన వాల్యూ అతనికి ఇవ్వాలన్నా. ఇప్పుడు ఏంటంటే అన్న నువ్వు ఇంటర్మీడియట్ కంప్లీట్ అన్న, ఒకవేళ అన్న తెచ్చినారు ఓకే, ఇద్దరు రైతులను పెట్టింటే ఈ లొల్లులు ఉండవు కదన్నా. తెచ్చినారు రాని రైతులకి కష్టాలు కదా అన్న. చేసేటప్పుడు కనీసం ముందుగానే ఆలోచించుకోవాలని. ఇప్పుడంటే నువ్వు రైతు బిడ్డని తీసుకొచ్చావంటే నువ్వు ఫస్ట్ విన్నర్ అని డిక్లేర్ చేస్తావన్న. అప్పుడు నువ్వు విన్నర్ డిక్లేర్ చేసిన తర్వాత బిగ్ బాస్ షో ఎందుకు, ఈ ఉల్టా పల్టా ఇవన్నీ ఎందుకన్నా లాస్ట్ వరకు? ప్రజల ఇమోషనల్ తో రైతు అనే పేరుకి బిగ్ బాస్ కి సంబంధం లేదు. అట్లా వాడడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అది కరెక్ట్ కాదే కదా అంటున్నానన్న. ఇప్పుడు బిగ్ బాస్ లో అనేది నువ్వు రైతు కాదు, నువ్వు ఆర్టిస్ట్ కాదు, అవన్నీ అనవసరం. ఇప్పుడు నువ్వు లోపలికి వచ్చిన తర్వాత అంతే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అవన్నీ అనవసరం. నువ్వు లోపలికి వచ్చి నువ్వు గేమ్ ఎలా ఆడావు, నువ్వు ఎంత కంటెంట్ చూపిస్తున్నావు అది చూపించాలా. అంతేగా నువ్వు రైతు బిడ్డవు కాబట్టి రైతు బిడ్డ కోట్లేండి, రైతు బిడ్డ కోట్లు ఏంటన్నదే మరీ సింపతి అన్న జాలిగా. ఇప్పుడు రోడ్డు పైన నువ్వు చెప్తున్నా చిన్న ఎగ్జాంపుల్. మీరు ఏ ఊరన్నా? మాది శ్రీకాకుళమేనన్న. నేను రైతు బిడ్డేనన్నా. నేను మా నాన్న ఒక రైతే, మా తాతలు అందరూ రైతేనన్నా. మేము రైతు బిడ్డలమే అన్నా. అయితే మీరు రైతు అయినా ఒక మానవత్వం ఉన్న మనిషిగా మాట్లాడుతున్నారు. మానవత్వం అనేది మనిషికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్న. క్యారెక్టర్ అనేది నువ్వు క్యారెక్టర్ కోల్పోతే నీకు జీవితంలో నీకు వాల్యూ ఉండదు అన్న. అదే పల్లవి ప్రశాంత్ గారు వచ్చేటప్పుడు ఎంత హైప్ తో వచ్చిండు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎందుకన్నా నిన్న జరిగిందిగా అన్న హైదరాబాద్ లో బిగ్ బాస్ అయిపోయింది, అంతా బాగుంది. అక్కడ నీకు ప్రజలంటే, నువ్వు రైతు బిడ్డ అయి నీకు ప్రజలంటే అంత అభిమానం ఉన్నవాడివి, ట్రాఫిక్ లో అంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, నువ్వు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి నీకు పోలీసులు చేలపడిగేటప్పుడు నువ్వు దాని గురించి రెస్పాండ్ అవ్వకుండా కనీసం వాళ్ళకి ఇప్పుడు నువ్వు ఒక్క నైట్ తో నువ్వు హైప్ అయిపోలేదుగా, ఇంకా చాలా ఉంది ముందు. అలాంటి నువ్వు మనసులో ఆలోచనలో లేకుండా ఎలా అలా బిహేవ్ చేసావు? అది ఒకటి ఆలోచించాలిగా. వాళ్ళు ఇప్పుడు పోలీసులు అనేవాళ్ళు మన ప్రజలను కాపాడడానికి వాళ్ళు అంత రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ పొజిషన్ లో ఉండి కూడా. నువ్వు ఒక నైట్ కి హీరో అయిపోలేదుగా, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలండి. ఒక రోజుతో జరిగిపోయింది కాదు. ఏంటంటే నువ్వు రైతు బిడ్డ అనే ఒక్క కాన్సెప్ట్ తో గెలిచావు, అదే కాన్సెప్ట్ తీసి పక్కకి వెళ్తే అసలు ఎవరు దేకరు, ఆ విషయం అందరికీ తెలుసు. దాన్ని నువ్వు అంత హైప్ చేసి అమర్దీప్ కారు అద్దాలు పగలగొట్టి వీళ్ళు అద్దాలు పగలగొట్టినంత మాత్రం ఏం లేదు. నెక్స్ట్ ఇంకేంటంటే రైతు బిడ్డ అనే నువ్వు ఆయుధంతో గెలిచావు. నీ వెనకమాల శివాజీ గారు నీకు సపోర్ట్ లేకుంటే మాత్రం నువ్వు అసలు గెలిచేవాడు. రైతు అనే పేరు లేకుంటే ప్రశాంత్ అనే తోడు గెలుస్తున్నాడు. రైతు బిడ్డ అనే పేరు లేకపోతే అతను గెలవరన్నా, ఖచ్చితంగా గెలవరు. అతను గెలుస్తారు తర్వాత సంగతి. కానీ అసలు రైతుని దేనికన్నా తీసుకురావాలి బిగ్ బాస్ లో? తీసుకురావడం చాలా చాలా తప్పు అన్న. ఎందుకంటే అతను రైతు అనేది ఏంటంటే అన్న, ఇప్పుడు రాజు యుద్ధం చేసుకుంటారన్న, రాజుల మందిరితో యుద్ధం చేస్తాడా? చేయొద్దు. మరి ఎందుకని ఇక్కడ చేయించారు? ఇప్పుడు ఆర్టిస్ట్ అనే వాళ్ళది ఫీల్డ్ అన్న. రాజు పైన ఉంటాడు అన్న, ఆర్టిస్ట్ అనేది శిష్యులు. అవునన్న, వాళ్ళ ఫీల్డ్ అదే చెప్తున్నా కదన్న. రాజు అనేవాడు రాజుతోనే యుద్ధం చేయాలన్న. ఒక రాజుని తీసుకొచ్చి నువ్వు బొట్ల మీద వదులుతావు, ఏం చేస్తాడన్న? వచ్చి నచ్చినట్టు చేయడా? అలానే ఉంది ఇది. ఎందుకంటే నువ్వు రైతు అనే ఆయుధం నీ చేతిలో ఉందన్న, వెపన్ నీ చేతిలో. అవతల వాళ్ళ చేతిలో ఏ వెపన్ లేనప్పుడు నువ్వు నచ్చినట్టు తిప్పుతావు, అది నీ ఇష్టం అవుతుంది. ఎందుకంటే నీ చేతిలో వెపన్ ఉంది కాబట్టి లాస్ట్ కి నాగార్జున గారు కూడా నేను చూసి భయపడి చేస్తున్నారు. ఏదైనా నేను విన్నర్ గా డిక్లేర్ చేయాలి, లేకపోతే ఆ వెపన్ అతని మీదకి వెళ్తుందేమో, అతని భయం మాత్రం ఉంటది కదా.
అలా జరిగిందన్న. రాజుతో పోటీ పడాలి, అంతే కదా. బట్టలతో పోటీ పడడం అంటే ఏంటన్నా, అందరు బట్టలు అంటారు మీ ఉద్దేశం. సొంతంగా వాళ్ళ క్రియేటివిటీతో వాళ్ళ మైండ్, ఇప్పుడు 100 మందిలో ఒక్కడికి సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండడం కష్టం అన్న, ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయడం కష్టం అన్న. అలాంటిది ఇంట్రెస్ట్ వచ్చి ఏదో బీటెక్ చదువుకొని వచ్చి ఇక్కడ సినీ ఫీల్డ్ లోకి వచ్చి చిన్నదాన్ని ఆ ఇంట్రెస్ట్ తో ఇప్పుడు సినీ ఫీల్డ్ లో అనే చిన్న క్యారెక్టర్ లో మెయింటైన్ అవుతున్నారన్న. లోపల బయటకు ఒకలా ఉన్నా లోపలికి వెళ్ళి నటిస్తూ ఉంటున్నారన్న. అలాంటి వాటిల్లోకి నువ్వు ఒక రైతు అనే అతన్ని తీసుకొని వచ్చి పెడితే ఎలా అన్న? మొత్తానికి ప్రశాంత్ ఎదగడం కోసం ఆ ఇమోషనల్ వాడినాడు అంటారు. ఎమోషనల్ అనేది జస్ట్ సింపతి కోసం. నేను బిగ్ బాస్ లోకి వెళ్తే చాలు నాగార్జున గారు అని చెప్పిండు. పబ్లిక్ ఇమోషనల్ తో అతను ఎదగడం ఎంతవరకు కరెక్ట్? పబ్లిక్ అందరినీ ఒక ఎర్రి బాగోల్లాగా ఆడించిండు అన్న. కేవలం నేను రైతు బిడ్డని, నన్ను తీసుకుపోండి అనండు. అసలు ఫస్ట్ నాగార్జున గారు అప్పుడే కానీ ఆలోచించుంటే ఈ రోజు ఎంత బాధపడరు అతను కూడా. ఎందుకంటే కేవలం ఒక రైతుని తీసుకొని వచ్చాం, అతనికి ఛాన్స్ ఇద్దాం కామన్ మ్యాన్ అనుకున్నాం. సరే అన్న, ఇప్పుడు అయిపోయింది అన్న, ఇయర్ అయిపోయింది, సరే అన్న. నెక్స్ట్ ఎవరికైనా సరే కామన్ మ్యాన్ కి ఎవడైనా సరే బిగ్ బాస్ లోకి రాణిస్తారా? ఏడుంటారన్న మనతో. పోనీ కామన్ మ్యాన్ వస్తే ఆర్టిస్ట్ ఎవరైనా వస్తారు ఇంకొకసారి బిగ్ బాస్ లో ఎంత జరుగుతుంది దానికి. ఇప్పుడు అమర్దీప్ గారికి ఒక సపోర్ట్ గా ఒక అమ్మాయి మాట్లాడితే అబ్బాయికి నచ్చినట్టు తిట్టేస్తున్నారు కదా కామెంట్స్. మన ఇంట్లో అమ్మ నాన్న లేరన్నా, అక్క చెల్లెలు లేరన్నా, వాళ్ళకి ఎవరైనా లేదంటే ఊరుకుంటామన్నా, వెంటనే బైక్ తీసుకుని పోతాం కదన్న వాళ్ళ ఇంటికి. ఒక అమ్మాయి తనకు నచ్చిండు, అమరు ఓన్ గా సపోర్ట్ గా జెన్యున్ గా మొన్నాడని చెప్పి సపోర్ట్ చేసింది. తన్నే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎలా అన్నా తిట్టేస్తావు నువ్వు. ఇప్పుడు నీకు రైతు బిడ్డ నచ్చిండు కాబట్టి సరే, ఇప్పుడు రైతు బిడ్డ నచ్చిన వాళ్ళు రైతు బిడ్డ ఓటు అన్న. ఇప్పుడు ఒకటే నా రైతులల్లో వెళ్ళి నీ ఎదగటం కోసం నాటకం అనే దాంట్లోకి రైతు ఎందుకన్నా నాటకం ఆడతాడా రైతు? ఇప్పుడు రైతు బిడ్డ వాళ్ళన్నా రైతు బిడ్డే నువ్వైతే, నువ్వు రైతు బిడ్డ అనేవాడివి, నువ్వు లోపలికి వచ్చావు, అక్కడతో నువ్వు ఎలా ఉండాలి అంత ఉండక ఉండాలి. నువ్వు లోపలికి వచ్చావు, నువ్వు రైతు బిడ్డని మర్చిపోయి నువ్వు ఒక సినీ ఆర్టిస్ట్ కన్నా ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నావు. ఎందుకు అంటే నువ్వు విన్నర్ అవడానికే వచ్చావు. కేవలం లోపల ఏం జరుగుతుందో కాన్సెప్ట్ నీకు అదంతా అనవసరం, నీకు కంటెంట్ అనవసరం. నువ్వు విన్నర్ అవ్వాలి, అవసరమైతే నువ్వు దెబ్బలు కాసినా పర్లేదు, దాన్ని హైలైట్ చేసి నువ్వు విన్నర్ అవ్వాలి. నీ వెనకలో డైరెక్టర్ ఉన్నాడు, అతను స్క్రిప్ట్ రాస్తాడు, నువ్వు విన్నర్ అయిపోయి నువ్వు ఎలా అయిపోవాలి, అంతేగా. అలా ఏం చేయడానికి ఎందుకన్నా బిగ్ బాస్? కానీ ఆర్టిస్ట్ లైన్ ఒక వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు లెక్క దారుణంగా ట్రీట్ చేస్తారన్న. నిన్న కూడా అమరన్ ఏమనండి అన్న, నేను ఓడిపోయినందుకు నాకు అసలు 1% కూడా బాధ లేదు. నాగార్జున గారు నా చేయి దించినప్పుడు నాకు ఎత్తకపోయినా నాకు అసలు ఎంతరావు కూడా బాధ లేదు. ఎందుకంటే నేను మీ అందరి దగ్గర నేను ఎవరో మీకు తెలియకపోయినా సరే ఎంత అయిపోయింది, మీ అందరి హృదయాలు నేను గెలుచుకున్నాను, అది నాకు చాలని చెప్పి అంత ఓపెన్ గా చెప్పిండు అన్న. అదే అన్న జెన్యున్ గేమ్ అంటే. నేను విన్నర్ అవ్వలేదు అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద అనేం లేదన్న. మీరు మొత్తానికి ఆర్టిస్టులకి అమ్మారు ఆర్టిస్టులందరికీ చాలా 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 బ్యాడ్ అన్న. ఎంత అంటే చాలా ఇన్సల్ట్ అనేది. ఒకలా కాదు, నేను చెప్తున్నా కదా సింపుల్ ఎగ్జాంపుల్. ఒక కింగ్ అనేవాడు ఇంకో కింగ్ తో పోటీ పడితేనే ఎవరి టాలెంట్ ఏదో తెలుస్తుంది. అంతేగాని నువ్వు ఒక కింగ్ అని చెప్పి నువ్వు వాడితో పోటీకి వెళ్లకుండా ఆ ఆయుధం తీసుకుని వచ్చి ఇంకొకరిని దింపుతానంటే అది 1% కాదు కదా, 0.1% కూడా కరెక్ట్ కాదు. అది మైండ్ లో పెట్టుకుని అది నువ్వు గేమ్ ఆడి ఉంటే నెక్స్ట్ కామన్ మ్యాన్ అనేవాడికి ఎవరికైనా సరే ఇంకో ఛాన్స్ అనేది ఉండేదేమో. లేదు, చెడగొట్టేట్టుగా అసలు లేదు, ఉండదు కూడా. ఇంకా ఈ బిగ్ బాస్ అనేది ఎప్పుడు జరగని విధంగా జరిగింది. అసలు కార్లు బద్దలు కొట్టడం, అద్దలు బద్దలు కొట్టడం, అతను పర్సన్ మీదకి అటాక్ చేయడం, ఎంతవరకు పోలీసులకు కూడా ఏమంటాడన్న, పోలీసులను కూడా కండింది కదన్న. పోలీస్ ఇదంతా ఓ స్క్రిప్ట్ అన్న. నాగార్జున గారు కూడా లాస్ట్ చెప్పాను కదా, అతను ఆయుధం అతని మీదకి ఎక్కడ తిరుగుతుందో అతనికి. అదే నిన్న అమర్ గారికి జరిగిందన్న. అదే అమర్ విన్నర్ అయ్యి ఉంటే అదే అటాక్ నాగార్జున గారి మీద జరగదని ఏంటి గ్యారంటీ చెప్పండి? 100% ఎందుకు జరగదు? ఖచ్చితంగా జరుగుతుంది. ఆ భయంతోనే అతను విన్నర్ ఇచ్చాననే మాట తప్ప నిజమే అవ్వచ్చు కదా అది. ఏంటనే ఏదైనా సరే మనం చేసే ఫీల్డే కాదన్న. ఫైనల్ గా వన్ వర్డ్ లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం చేసే ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్ కైనా సరే రెస్పెక్ట్ ఇవ్వాలి. రైతు అనే వాడికి మన దేశం ఎంత వాల్యూ ఇస్తుందో అదే రైతు బిడ్డ అనేవాడు మిగతా వాళ్ళకి కూడా అంతే వాల్యూ ఇచ్చి పోవాలి. ఇప్పుడు నీ వల్ల ఇంకొక కామన్ మ్యాన్ అనేవాడు బిగ్ బాస్ కాదు కదా, దేనికి కూడా మరి అర్హత సాధించలేడు. ఇది ఒక్కడైతే నేను డైరెక్ట్ చెప్పాను. అసలు ఆర్టిస్ట్ కి రైతుకి బిగ్ బాస్ కి అసలు సంబంధం ఏందన్న? ఒక మనిషి ఎదగడం కోసం ఇంతమంది ఎమోషనల్ వాడడం చాలా తప్పు. ఎవడు ఎప్పుడు రాలేదన్న రైతు బిడ్డ అనుకుని ఎవరు లేరన్న. కామన్ మ్యాన్ గా చాలా మంది వచ్చారు, చాలా మంది వెళ్ళారు, చాలా మంది చేశారు. ఓకే, నువ్వు రైతు బిడ్డ అని చెప్పుకోవడం దేనికి? నీలో టాలెంట్ లేదా అని, నీలో కంటెంట్ లేదా? టాలెంట్ లేకనే కదా, కంటెంట్ లేదని ఒప్పుకున్నావు. కంటెంట్ లేదు అందుకే నాకు ఈ సింపతి కావాలని ఒప్పుకున్నావు, అంతేగా? అదే జరిగిందిగా మరి. అలాంటప్పుడు ఇంకెందుకన్నా ఇవన్నీ? ఓకే అన్న.